పర్యటనలో వైసీపీ జెండాలు కనిపించాయి. జిల్లా సరిహద్దు నాయకన్గూడెం నుంచి ఖమ్మం బయలుదేరిన బైక్ ర్యాలీలో వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. కేటీఆర్ టూర్లో వైసీపీ జెండాల ఇష్యూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ టూర్ లో అయితే వైసీపీ జెండాల ఇష్యూకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఏదైతే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఏదైతే జిల్లా సరిహద్దుగా ఉన్నటువంటి నాయకన్గూడెంలో అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ జగన్ ఫోటోలతో పాటు వైసీపీ జెండాలు కూడా కలకలం రేపాయి. కేటీఆర్ పర్యటనలో జగన్ పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా పాల్గొన్నారు. ఇక వైసీపీ జెండాతో జై జగన్ జై కేటీఆర్ అంటూ నినాదాలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇటీవల జగన్ అను కేటీఆర్ కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఏపీలోను వైసీపీ అధికారులు ఉన్న సమయంలో అటు కేటీఆర్ ఈ జగన్ల మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. దీంతో రెండు పార్టీల కార్యక్రమాలు ఇద్దరు నేతల ఫోటోలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. ఇటీవల ఏదైతే గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ పుట్టినరోజు వేడుకల్లో జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం వద్ద కేటీఆర్ జగన్ ఫోటోలు కూడా వెళ్తాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల సన్నిహితంపై కూడా మరోసారి చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం నాయకన్గూడెంలో జరిగినటువంటి ఏంటంటే ఈ ర్యాలీలో ఈ వైసీపీకి సంబంధించిన జెండాలు కావచ్చు ఫోటోలు మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకైతే దారితీస్తాయి. ఇప్పటికే అటు అంటే తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో అటు టీఆర్ఎస్ పార్టీ మంచి స్థానాలు సాధించడం, అదేవిధంగా ఇక్కడ ఖమ్మం జిల్లా వైసీపీ ప్రభావం కూడా ఉండటంతో ఇక్కడ అటు బీఆర్ఎస్ వైసీపీ రెండు ఒకటే అని మరోసారి ఈ ర్యాలీ దృశ్యాలు మాత్రం మనకి స్పష్టం చేస్తున్నాయి. ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఈ రెండు ఒకటే అనే విషయాన్ని మరొకసారి కూడా తేటతెల్లం చేశాయని అయితే మనం చెప్పుకోవచ్చు. శాలిని.